మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. దేశం పురోభివృద్ధిలో మన్మోహన్ పాత్రను గుర్తు చేసుకున్నారు. పేదలకు ఉపయోగకరమైన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూతతో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దూరదృష్టితో నాడు ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలాలను ప్రస్తుతం దేశం అనుభవిస్తోందని సీఎం గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి చంద్రబాబు నివాళులర్పించారు. దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేసిన మన్మోహన్ ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. చంద్రబాబుతో పాటు ఎంపీలు కేసినేని చిన్ని, శబరి మన్మోహన్ కు నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఒక వ్యక్తి జీవిత కాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దశ దిశ నిర్దేశించారు. ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. మన్మోహన్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, రామ్ ప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ తో పాటు శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. 90వ దశకంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చొరవ చూపి దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పారని నేతలు కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దేనని మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పరమపదించడం అత్యంత బాధాకరమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం దార్శనిక నేతను కోల్పోయిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ నేడు ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచిందంటే అందుకు మన్మోహన్ సింగ్ చూపిన చొరవే కారణమని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ అన్నారు.